ముందుగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే, మొన్న జరిగిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఏవైతే చెదురుమదురు ఘటనలు జరిగినాయో దాన్ని ఉద్దేశించుకొని కొన్ని విషయాలు చర్చించడానికి వచ్చాము. కొన్ని అపోహలు, కొన్ని వాస్తవాలు అన్నీ ఎలాగైతే బయట ప్రజలకు వెళ్తున్నాయో, ఇది రాంగ్గా పోర్ట్రేట్ అవుతున్నాయో కొన్ని విషయాలు, వాటన్నిటి మీద సంజాయిషి చెప్పడానికి వచ్చాను. అలాగే మా మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, వాటికి ఆన్సర్ ఇవ్వడానికి వచ్చాను. ముందుగా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే, బోనాల పండుగ సందర్భంగా మేము బోనాలు తీసుకెళ్ళడం జరిగింది. మాకు కొన్ని టైమింగ్స్ పెట్టి కొన్ని ఏర్పాట్లు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ముందు మీటింగ్స్కి ఇన్వైట్ చేసి మమ్మల్ని రమ్మన్న సంగతి తెలిసిందే. సో మేము వెళ్ళాము, అక్కడికి టైంకే వెళ్ళాము. టైంకి అంటే 1 to 3 ఇచ్చారు. నేను చెప్పాను ఒక్క పొద్దులతో ఉంటాం, కొంచెం టైం ఇవ్వండి అంటే సరే అని 1 o'clockకి రమ్మన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారంటే 1 గంట నుంచి 3 గంటల వరకు అని చెప్పారు. 1 గంట నుంచి 3 గంటల కంటే సరే అని నేను 1 గంటకి స్టార్ట్ అవ్వబోతుంటే, స్టార్ట్ అయ్యే ముందు కొంచెం నోడల్ ఆఫీసర్ని వేశారు దానికి స్పెషల్గా. సో నోడల్ ఆఫీసర్ గారు, మీరు ఇప్పుడు రాకండి, సీఎం గారు వచ్చారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు కొంచెం ఆగిరండి అన్నారు. ఆగిరండి అన్నప్పుడు మేము 2 గంటలకి 2:30 అయింది, ఆల్మోస్ట్ 2:30 వరకు మేము 2 గంటలకి స్టార్ట్ చేశాను. అక్కడ నుండి విపరీతమైన జనాలు, వేలాది మంది భక్తులు, జనాలు, మమ్మల్ని బోనాలు చూడడానికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మేము ఆ టైంకి సరే, సీఎం గారు వచ్చినప్పుడు ఆయన రాష్ట్రానికి అధినేత, చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయనకు ఆ రైట్ ఉంటుంది కాబట్టి ఆయన వచ్చిన టైం ఆగమన్నప్పుడు ఆగాము, సమంజసమే. కానీ మేము ఆగినప్పుడు మేము మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక మమ్మల్ని ఏ టైంకి అయితే రమ్మన్నారో ఆ టైంకే వచ్చాము. ఆ టైంకి తర్వాత కూడా మరి ఒక పోలీస్ ఆఫీసర్ని ఎస్ఐని పెట్టారు. ఆ ఎస్ఐ త్రూగా మేము వస్తున్నాము. బయట మావురాల పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుకొని అన్నీ మీరందరూ చూశారు సోషల్ మీడియాలలో, కొన్ని ఛానళ్ళల్లో కూడా మీరు చూసిందే. వేలాది మంది జనం మధ్యలో నేను బోనం తీసుకొని వచ్చాను. బ్యారికేడింగ్ చేశారు, చాలా బ్యారికేడింగ్స్. ఎన్ని బ్యారికేడింగ్ అంటే మీ అందరికీ తెలుసు, దాదాపు 7-8 బ్యారికేడ్స్ ఒకటే లైన్లో. మేము ఎప్పుడు ఆడుకుంటూ వచ్చే లైన్ అది. ఆ ఒకటే లైన్లో చాలా బ్యారికేడింగ్స్ పెట్టారు. మొదటి నుంచే స్టార్ట్ అయింది అది. ఫస్ట్నే రోప్ పెట్టారు, రోప్ పైకి లేపుతుంటే దాని మీద నుంచి ఇంకా మేము కింద నుంచి వచ్చాము. ఇవన్నీ పక్కన పెడితే మీడియాలో వస్తున్న మీడియా ఇన్ ది సెన్స్ సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవమైన మా మీద దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే, శ్యామల బోనం పడిపోయింది అని చెప్పారు. ఇది శ్యామల బోనం పడిపోలేదు, ఎప్పుడు పడలేదు, అలా పడొద్దని కూడా భగవంతుని కోరుకుంటాను. ఎప్పటికీ ఆ అమ్మవారి శక్తిని ఇవ్వాలని కోరుకుంటాను. ముందుగా ఈ మాట అయితే క్లియర్ చేస్తున్నాను, నా బోనం పడిపోలేదు. అండ్ నేను ఎక్కడ చెప్పలేదు నా బోనం పడిపోయిందని. ఇది వాళ్ళే కొన్ని ఛానళ్ళల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో కావచ్చు, సోషల్ సైట్స్లలో కావచ్చు, సోషల్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, వాళ్ళే ఇట్లా బోనం పడిపోయింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పారు. నా బోనం ఎక్కడా పడలేదు. కాకపోతే ఎప్పుడు వచ్చే విధంగా మాత్రం రాలేదు. ఆటపాటలతో, దప్పు వాయిద్యాలతో అట్లా వస్తుంటే చాలా బ్యారికేడ్స్, అంటే ఒక దగ్గర వదిలేరు, మళ్ళీ ఇంకో దగ్గరకు వచ్చేసరికి ఇంకో బ్యారికేడ్. మీరు చెప్పినట్టు మాతో 5 మందిని పంపిస్తానంటే అది కూడా పంపించలేదు. ఒకరిద్దరినే లాస్ట్ వరకు, ఒకరినో ఇద్దరినో పంపించారు. ఒడిబియ్యం మిస్ అయిపోయాం మేము అక్కడే, ఒడిబియ్యం కూడా వెనక్కి అయిపోయినాయి. సరే ఇవన్నీ అయ్యాయి, సంతోషంగా వాయిద్యాలను పెడతానన్నారు. ఇదంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ బోనం పడిపోయిందా లేదా అనే క్లారిటీ ఇస్తా. బోనం పడలేదు. ఇప్పటి వరకైతే నా ఇన్నేళ్ల చరిత్రలో, ఇన్నేళ్ళు నేను బోనాలు ఎత్తుతున్నాను, ఎప్పుడు పడలేదు. సో ఈసారి కూడా పడలేదు. కాబట్టి నా ఫ్యాన్స్కి, నన్ను నమ్ముకునే భక్తులకి, వీళ్ళందరికీ నేను ఈ విషయంగా మీకు చెప్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ విధంగా ఆ వీడియోస్ కూడా పెడతాను, నేను నా ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నేను వెళ్ళి బోనం ఎక్కించేది, కాకపోతే అసంతృప్తితో వెళ్ళిన మాట వాస్తవమే. ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా ఆటపాటలతో, మీ అందరికీ తెలుసు, గత వీడియోలు చూస్తే వాయిద్యాల నడుమ, డప్పు సప్పుళ్ళ నడుమ అమ్మవారి పూనకంతో వెళ్ళే వాళ్ళము. ఎక్కడికక్కడ నిర్బంధనం, మెల్లిగా అంటే ఇది ఒక టార్గెటెడ్ విషయంలాగా జరిగినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో జరిగిన తప్పిదం ఏంటంటే, మాకు యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరోజు ముందు కాల్ చేశారు.
వెళ్ళాం, మీటింగ్కి రమ్మనంటే వెళ్ళాం. వెళ్ళి వాళ్ళు చెప్పిన టైమింగే, మీరు లక్షలాది మంది వస్తారు, ఈ లక్షలాది మందికి ఇబ్బంది కావద్దంటే మీరు ఈ టైంలో రండమ్మా, మీకు ఏ ఇబ్బంది ఉండదు, మిమ్మల్ని సాఫీగా పంపిస్తాము. మోర్ ఓవర్ అందులో ఇంకో మాట చెప్పింది ఏంటంటే, హామీ ఇచ్చింది, ఇది కూడా వీడియోలు ఉన్నాయి, నేను పెడతాను ఇవి. వాళ్ళు ఏం హామీ ఇచ్చారంటే, బ్యారికేడింగ్ పోలీస్ స్టేషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మీ వాయిద్యాలతో రండి, అక్కడి నుంచి లోపల వరకు మేము పెడతాము. కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మేము కల్చరల్ టీమ్ని పెడతాము, ఆ వాయిద్యాలతో మీరు వెళ్దురు కానీ ఎవరు వచ్చినా మీకు ఘన స్వాగతం పలుకుతాము అనే మాట చెప్పారు. ఆ ప్రపోజల్ మేమే అంతకుముందు ఉన్నప్పటి నుంచే పెట్టాము. గతంలో మంచిగా జరిగింది.